హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే విద్యార్థులు ఎటువంటి మెలకువలు పాటించాలి, విద్యార్థులు కాలేజీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వాటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఓకే. సో మొదలు మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. రాసిన తర్వాత మనము ఆ ఎంసెట్ తర్వాత వెబ్ కౌన్సిలింగ్లో మనము కాలేజీలను సెలెక్ట్ చేసుకుంటాము. సో దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కాలేజీలు పలు రకాలు. మొదట వచ్చేసి యూనివర్సిటీస్. సో యూనివర్సిటీస్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి గవర్నమెంట్ యూనివర్సిటీస్, సెకండ్ వన్ వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్. సో మనకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అంటేనేమో జేఎన్టీయు కావచ్చు, కేయు కావచ్చు, ఓయూ కావచ్చు. సో ఇవన్నీ వస్తాయి. అదే ప్రైవేట్ యూనివర్సిటీస్కి వస్తే చాలా ఉన్నాయి మనకి. మహేంద్ర యూనివర్సిటీ అని, మల్లారెడ్డి యూనివర్సిటీ అని, తర్వాత ఎస్ఆర్ యూనివర్సిటీ అని ఇలా ఉన్నాయి. సో మనము ఫస్ట్ యూనివర్సిటీస్ తీసుకుంటాము. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఆటోనామస్ కాలేజెస్ అంటాం. సో ఆటోనామస్ కాలేజెస్ మళ్ళీ ఇది వేరు. థర్డ్ వన్ వచ్చేసి నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఇలా కాలేజీలను మనము మూడు రకాలుగా డివైడ్ చేయవచ్చు. సో మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారము మీరు యూనివర్సిటీలో తీసుకోవచ్చు సీటు, లేదా ఆటోనామస్ కాలేజీలో తీసుకోవచ్చు, లేదా నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి కాలేజీలో ఒక రకమైన ఫీజు ఉంటుంది. ప్రతి కాలేజీలో మీరు ఎవ్రీ కాలేజీలో డిఫరెంట్ డిఫరెంట్ ఫీజెస్ ఉంటాయండి. సో ప్రతి కాలేజీలో ఒకటే ఫీజు ఉండదు. సపోజ్ ఎగ్జాంపుల్ ఏ అనే కాలేజీలో 1 lakh ఫీజు ఉన్నప్పుడు బి అనే కాలేజీలో అంత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో నేను ఏమంటున్నా అంటే మీరు ఏదైనా కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ కాలేజ్ యొక్క ఫీజు వివరాలు కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన స్తోమతకు మనం కట్టే స్తోమత లేకపోవచ్చు. సో అందుకని దాన్ని బట్టి మనము చూసుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ కనుక మీరు కౌన్సిలింగ్ ద్వారా వెళ్తే కాలేజ్ ఫీజు ఎంత ఉన్నా కూడా గవర్నమెంట్ నుంచి మీకు వచ్చేది 30,000 మాత్రమే. ఓకేనా. సపోజ్ ఒక కాలేజ్ ఫీజు 1 lakh ఉందనుకోండి, 1 లక్ష రూపాయలు ఉంది. సో దాంట్లో మనకి ఒక 30,000 మాత్రమే గవర్నమెంట్ పే చేస్తుంది. మిగతా అవన్నీ కూడా మనము కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఇయర్ క్లోజ్ చేసుకోలేపు మిగతాయి మనము క్లోజ్ చేసుకోవాలి. సో ఆ 30,000 అనేది గవర్నమెంట్ మనకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా రిలీజ్ చేస్తుంది అన్నట్టు. సో ఇలా ఫస్ట్ మనము యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఆటోనమస్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ కాలేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కాలేజెస్ మళ్ళీ మనకు రెండు రకాలు ఉంటాయంటే దీనిలో ఒకటి ఉమెన్స్ కాలేజెస్ అంటారు. సెకండ్ వన్ వచ్చేసి కో ఎడ్యుకేషన్, అంటే ఉమెన్స్కి సపరేట్గా కొన్ని కాలేజెస్ మనకి ఎస్టాబ్లిష్ చేశారు. సో కొంతమంది పేరెంట్స్ ఒకవేళ వాళ్ళ పిల్లల్ని ఓన్లీ గర్ల్స్ కాలేజీలోనే గర్ల్స్ని జాయిన్ చేపే తెలుసుకుంటే మీరు అలా కూడా మనం కాలేజీలను సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గర్ల్స్ కాలేజెస్ కూడా మనకు తెలంగాణలో చాలా ఉన్నాయి. సో దాంట్లో మేజర్గా మనం చూసుకుంటే టాప్లో మనం చూస్తే నారాయణమ్మ కావచ్చు, బీవీఆర్ఐటి కావచ్చు, రిషి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు. సో ఇలా చాలా కాలేజెస్ ఉన్నాయండి. దానికి కాంపిటీషన్ కూడా చాలా హెవీ ఉంటుంది. ఒకవేళ మీ అమ్మాయిని ఏదైనా ఉమెన్స్ కాలేజీలో జాయిన్ చేయాలి అని మీరు అనుకున్నప్పుడు తక్కువ ర్యాంక్ వచ్చినప్పుడు మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఉమెన్స్ కాలేజ్ గురించి. సెకండ్ వన్ వచ్చేసి మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. సో కో ఎడ్యుకేషన్ అన్నప్పుడు దాంట్లో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. మనము దానిలో జాయిన్ చేపించవచ్చు. సో ముఖ్యంగా మనం ఈ వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనం కాలేజెస్ మనకు ఆప్షన్స్ అన్నీ మనం దానిలో చూపిస్తారు. మనం కాలేజెస్ మన స్తోమత బట్టి మన ర్యాంకు బట్టి మనము సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ విషయానికి వస్తే గవర్నమెంట్ 30,000 రూపాయలు ప్రతి స్టూడెంట్కు ఇస్తుంది. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కంప్లీట్గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లవానికి ఎంజిఐటి కాలేజ్లో సీట్ వచ్చిందండి. సీట్ వచ్చినప్పుడు ఒకవేళ కనుక మీరు ఎస్సీ ఎస్టీ అయితే మీరు 1 రూపాయి కట్టాల్సిన పని లేదు కాలేజీ ఫీజ్. సో ఇలా ఉంటుంది వీటి ప్రాసెస్ అనేది. ఒకవేళ కనుక మీరు ఏదైనా కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఎస్సీ ఎస్టీ కాకుండా వేరే కేటగిరీ ఉన్నప్పుడు 30,000 మాత్రమే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మిగతా ఫీజు అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది.
సో ఉమెన్స్ కాలేజీలో కావాలన్నా కూడా దాంట్లో కూడా కాంపిటీషన్ బాగానే ఉంటుంది. సో మనకి వరంగల్లో కూడా చూడొచ్చు మనము. సుమతి రెడ్డి అనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. ఒకవేళ మీరు వరంగల్లో ఉన్నట్లయితే మీరు అటువంటి కాలేజ్ని ఆ కాలేజీని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే మీరు ఏ కాలేజీలో ఎక్కడ జాయిన్ అయినా కూడా 4 ఇయర్స్ కోర్స్ ఉంటుందండి. సో ఆ 4 ఇయర్స్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకొని బయటికి రావాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు హైదరాబాద్లో జాయిన్ అవుతారా, లేకపోతే మీ ఊరు దగ్గర ఉన్న కాలేజీలో జాయిన్ అవుతారా, మీ ఇష్టం. కాకపోతే కొంచెం ఆ సిజిపిఏ ఏదైతే ఉంటుందో ఆ పర్సంటేజ్ మనము దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు కాలేజీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు ఆ కాలేజ్ గురించి పర్సనల్గా వెళ్ళి కాలేజ్ దగ్గర చూడండి. వీలు కాకపోతే ప్రతి కాలేజ్ వెబ్సైట్ మెయింటైన్ చేస్తుందండి. దాంట్లో ఫీ వివరాలు కూడా ఉంటాయి. సో ఆ ఫీజు వివరాలను కూడా మీరు తెలుసుకోవాలి కంపల్సరిగా. సో తెలుసుకున్నప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది మనం కట్టగలుగుతామా లేదా అని. సో తర్వాత ఏ ఏ బ్రాంచ్లను మనము ఉంటాయి, ఏ బ్రాంచ్లను మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో ముఖ్యంగా ఈ రోజుల్లో జరిగే ట్రెండ్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ బాగా ట్రెండ్ నడుస్తుంది. ప్రతి ఒక్కరు చాలామంది ఆ కోర్సునే తీసుకుంటున్నారు. సో యాక్చువల్గా మనకి ఇప్పుడు కోర్సులు ఏమేమి ఉంటాయో మనం తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అనే కోర్సు ఉంది. ఆ కోర్సులో చాలా రకాల టైప్స్ కూడా వచ్చాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ అంటున్నారు. సెకండ్ వన్ వచ్చేసి ఏఐఎంఎల్. ఏఐఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఎస్సి అంటున్నారు. ఎస్సి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా సైన్స్, డిఎస్ అంటున్నారు. సో ఇలా సైబర్ సెక్యూరిటీ, ఇలా చాలా బ్రాంచెస్ కంప్యూటర్ సంబంధించినవే. ఒకవేళ కనుక మీ అబ్బాయికి లేదా అమ్మాయికి డేటా సైన్స్లో సీట్ వచ్చింది, ఎస్సీలో సీట్ వచ్చింది, ఏఐఎంఎల్లో సీట్ వచ్చింది, వీళ్ళందరూ కూడా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి చెందిన వాళ్ళే. సో ఫైనల్గా మీరు చెప్పుకోవచ్చు మా అమ్మాయి లేదా అబ్బాయి కంప్యూటర్ సైన్స్లో కోర్స్ కంప్లీట్ చేసింది, బీటెక్. సో మీరు ఇలా ఉంటుందండి. కంప్యూటర్ సైన్స్తో పాటు మనకు ఉండే బ్రాంచెస్ ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్, ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్, సివిల్, సో మైనింగ్ ఇంజనీరింగ్ ఇలా ఉన్నాయి. సో వీటి తర్వాత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అబ్బాయి ఇంట్రెస్ట్ బట్టి కోర్స్ జాయిన్ చేపిస్తే బాగుంటుంది. సో ఈ రోజుల్లో ఎక్కువ ట్రెండ్ మనకి కంప్యూటర్ సైన్స్ జరుగుతుంది, నడుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ కనుక మీ ర్యాంక్ తక్కువ వస్తే యూ గో ఫర్ గవర్నమెంట్ కాలేజెస్. సో మొట్టమొదటి మీరు చూడాల్సిన ఆప్షన్స్ గవర్నమెంట్ కాలేజెస్ చాలా ఉన్నాయి మనకి. సో జేఎన్టీయూ కావచ్చు, కేయూ కావచ్చు, ఓయూ కావచ్చు, వీటిలలో ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనేది ఉంది. ఎందుకంటే వీటిలో మనకి మొదటి ప్రయారిటీ ప్లేస్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాటిలో మీరు వెళ్ళవచ్చు. వీలు కాలేదు అప్పుడు మీరు ప్రైవేట్ కాలేజెస్ వైపు అడుగులు వేయండి. సో ఇలా మనము ఇంజనీరింగ్ కాలేజ్లో అటానమస్ యూనివర్సిటీస్ కావచ్చు, అటానమస్ కాలేజెస్ కావచ్చు, తర్వాత నార్మల్ కాలేజెస్, వీటిలలో మనము సీట్ పొందినప్పుడు ఆ సీట్ అనేది గవర్నమెంట్ మనకి అలాట్ చేస్తుంది మనం సెలెక్ట్ చేసుకున్న వాటిలలో. సో తర్వాత మనము ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ కావాల్సి ఉంటుంది. సో ఇలా ప్రతి స్టెప్ కూడా జాగ్రత్తగా మనము చూసుకోవాల్సి ఉంటుంది. మొదట ఒక కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఆ కౌన్సిలింగ్ తర్వాత మళ్ళీ మనము ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ పెట్టిందే మనకి ఫైనల్ కాదండి. ఓకేనా? సో సెకండ్ మళ్ళీ ఒకవేళ మీరు ఫస్ట్ ఆప్షన్లో పెట్టింది మనకు సాటిస్ఫై లేదు, అప్పుడు మళ్ళీ మీరు సెకండ్ ఆప్షన్లో కూడా వేరే కాలేజెస్ మీరు పెట్టుకోవచ్చు. సో గవర్నమెంట్ కాలేజెస్, యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, అటానమస్ కాలేజెస్ ఇలా మనకి తెలంగాణలో కౌన్సిలింగ్ వ్యవస్థ ఇంజనీరింగ్లో జరుగుతుందండి. సో మీ అబ్బాయిని లేదా అమ్మాయిని మంచి కాలేజీలో జాయిన్ చేయించి ఆ, మంచి విద్యను బోధించి సో అదేవిధంగా ఒక మంచి ప్లేస్మెంట్ పొందుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.